హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతివా బై రాధిక. ఈరోజు వీడియోలో హ్యాండ్ పెయింటెడ్ ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ శారీస్ చూడబోతున్నారండి. ఈరోజు చూపించేవన్నీ కూడా జరీ బోర్డర్తో ఉంటాయి, కానీ అన్నీ కూడా హ్యాండ్ పెయింటెడ్ శారీసే. వన్ బై వన్ చూసేద్దాం. ఇది పళ్ళు అండి. పళ్ళులో వచ్చేసి ఇలా జరీ లైన్స్ ప్యానల్ స్టైల్లో ఉన్నాయి, మధ్యలో కూడా హ్యాండ్ పెయింట్ ఇచ్చారు. బ్లౌజ్ చూసిన తర్వాత శారీ అంతా ఎలా ఉందో చూపిస్తాను. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, హ్యాండ్స్కి ఏమో జరీ బార్డర్ వస్తుంది. ఇది పళ్ళు తర్వాత పార్ట్ అండి. ఇక్కడ ఒక పెద్ద కొమ్మలాగా హ్యాండ్ పెయింట్ వచ్చింది. శారీ అంతా గ్రీన్ అండ్ కొంచెం వైన్ పింక్ ఆ షేడ్లో షేడెడ్గా ఉంటుందండి. ఇదిగోండి ఈ విధంగా ఉంది. ఇలా కుచ్చిళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి పైనంతా కూడా కొంచెం గ్రేయిష్ బ్లూ లాగా ఉంటుంది. కిందేమో యాజ్ యూజువల్గా గ్రీన్, కొంచెం ఎల్లో, కొంచెం వైన్ పింక్ అట్లా షేడెడ్ లాగా ఉండి దానిపైన హ్యాండ్ పెయింట్ వచ్చిందండి. శారీ స్టార్టింగ్ వరకు ఇదే విధంగా ఉంటుంది. క్రీమ్ కలర్ అండి, అంటే టస్సర్లో ఒరిజినల్ కలర్ ఏదైతే ఉంటుందో ఆ కలరు. క్రీమ్ కలర్కి బ్రౌన్ కాంబినేషన్లో జరీ బోర్డర్ వచ్చింది. పళ్ళు కూడా ఇట్లా ప్యానల్ లాగా జరీ లైన్స్, మధ్యలో హ్యాండ్ పెయింట్ ఉంది. బ్లౌజ్ వచ్చేసి కొంచెం కాపర్ కలర్ లాగా ఉందండి. ప్లెయిన్ బ్లౌజ్కి జరీ బోర్డర్. ఇదిగోండి ఇక్కడ పళ్ళు తర్వాత నుంచి ఇలా ఉంటుంది. అంటే షోల్డర్ పళ్ళు దగ్గర ఫుల్ లెంగ్త్లో హ్యాండ్ పెయింట్ వస్తుందండి. శారీ లోపలేమో కొంచెం కాకి బ్రౌన్, పైన వైపు అంతా కాకి బ్రౌన్, కిందేమో క్రీమ్ కలర్ పైనే హ్యాండ్ పెయింట్. యాజ్ యూజువల్గా బ్రౌన్ కలర్తో కలిసి జరీ బార్డర్ వచ్చింది. బ్లాక్ అండ్ రస్ట్ కాంబినేషన్ అండి, క్రీమ్ కలర్తో కలిసి వచ్చింది. ఈ బొమ్మ పేర్లు రావట్లేదు. వర్లీ ఆర్ట్ అండి. చాలా బాగుంది కలర్ కాంబినేషన్. ఇది కూడా నేను ఇంకా ప్రతిసారి అలా అనడం ఎందుకని మాట్లాడకుండా చూపిస్తున్నా. అసలు హ్యాండ్ పెయింట్ అందం ఫ్లవర్స్లో చూసారు, మళ్ళీ ఇది ఒక డిఫరెంట్ లుక్. చూడండి ఎంత బాగుందో. పళ్ళులో కూడా హ్యాండ్ పెయింట్ ఇలా ప్యానల్ స్టైల్లో వచ్చింది. బ్లౌజ్ ఏమో బ్లాక్ కలర్ బ్లౌజ్కి ఇట్లా హ్యాండ్ పెయింట్ ఇలా బోర్డర్ లాగా కూడా ఇచ్చారండి. ఇక్కడ జరీ బోర్డరు. ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకునే వాళ్ళకి ఇంకా చెయ్యి అంతా కూడా డిజైన్తోనే కవర్ అవుతుంది. ఇది పళ్ళు దగ్గర నుంచి ఫ్రంట్ వైపు కండి, షోల్డర్ పళ్ళు. శారీ లోపలంతా చూసారా, బేస్ కలరు బ్లాక్ అండి. బ్లాక్ కూడా జెడ్ బ్లాక్ కాకుండా స్లేట్ కలరు అట్లా వస్తుంది. రస్ట్ కలర్ పైన ఇట్లా ఒక వేవ్ లాగా తీసుకుని దానిలో మళ్ళీ బ్లాక్ పెయింట్, అలాగే క్రీమ్ కలర్తో తీసుకుని బ్లాక్ పెయింట్ డిఫరెంట్ స్టైల్లో వేశారు. చూడండి మా అమ్మాయి ఏమంటుందంటే ప్రతి చీర చాలా బాగుంది, ఇలాంటప్పుడు థంబ్నెయిల్కి ఏ ఫోటో తీసుకోవాలో నాకే కన్ఫ్యూజన్గా ఉంది, ఇంకా కొనుక్కునే వారికి ఇంకెంత కన్ఫ్యూజన్గా ఉంటుందో అంటుంది. నిజంగా అండి, ఫ్లోరల్ది ఒక అందంగా ఉంది. వర్లీ ఆర్ట్ అంటే అదొక డిగ్నిఫైడ్గా అదొక లుక్ ఉంది. ఇది చూస్తే ఇది కూడా ఫ్లోరల్ కాదు కానీ చెట్లు వాటికి సంబంధించిందే కదా, ఇది ఒక అందం. నిజంగా దేనికదే అన్నట్టు చాలా బాగున్నాయండి. ఇదిగోండి పళ్ళు. ఈ సూర్య చంద్రుల్లాగా అనిపిస్తున్నాయండి సింబల్స్. చెట్లు చాటు నుంచి సూర్యుడు చంద్రుడు కనిపిస్తే ఎలా ఉంటాయో అలా ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇదిగోండి పళ్ళు కొంచెం గచ్చకాయ రంగులో నిండు రంగుకి ఇట్లా బ్లౌజు ఇలా వచ్చింది. పళ్ళు తర్వాత ఏమో ఇదిగోండి ఇది డిజైన్ ఇక్కడ ఇలా స్టార్ట్ అయింది. శారీ లోపల ఎలా ఉందో చూద్దాం. నాకు కూడా ఇవి అసలు అర్థం కావట్లేదండి లోపల ఎలా వస్తాయి అనేది. ఇదిగోండి షోల్డర్ పళ్ళు ఫ్రంట్ పార్ట్ వరకు అలాగే ఉంది. ఇదిగోండి ఇక్కడ కుచ్చిళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి దాదాపు శారీ హాఫ్ లెంగ్త్ పైనే బార్డర్ ఉంది. ఇది మొత్తం హ్యాండ్ పెయింటేనండి. మీరు చూస్తున్నది ఏదైతే ఉందో అదంతా కూడా హ్యాండ్ పెయింటే. శారీ ఏమో షేడెడ్ లాగా వచ్చింది. ఇక్కడ ఒక షేడు, ఈ మధ్యలో ఒక షేడు, మళ్ళీ కింద ఒక షేడు, దానిపైన హ్యాండ్ పెయింట్. చాలా బాగుందండి. గ్రీన్లో షేడ్స్ అండి, ఎల్లోతో కలిపి కొంచెం డిఫరెంట్ షేడ్స్ వచ్చాయి. ముందైతే పళ్ళు చూద్దాము. ఆఫర్ చెప్పలేదు నువ్వు. అన్ని చీరల్లాగానే అదే అన్ని టస్సర్స్ లాగానే ఈ రోజు వీడియోలో కూడా ఫ్లాట్ 1500 ఆఫ్ అండి.
6000 లోపే ఇంత మంచి చీరలు వస్తాయండి మీకు. గ్రీన్ కలర్ బ్లౌజ్, నాకు తెలిసి 5700 చేంజ్ అలా పడతాయి అనుకుంటా. దీని ప్రైస్ ఎంత ఉందమ్మా? 7252. 7252 అంటే 6000 లోపే పడతాయండి. ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా. చాలా మంచి ఆఫరు, చాలా మంచి ప్రైస్. చూడండి, ఇది పళ్ళు, ఇక్కడ వచ్చేసి షోల్డర్ పళ్ళు. మీకు మార్కెట్లో ఎక్కడా కూడా మన రేట్లకి నాకు తెలిసినంత వరకు రావండి. ఎంతో కొంత ఖచ్చితంగా మన మీద ఎక్కువే ఉంటుంది. కొన్నిసార్లు అయితే 20% కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఇదిగోండి, పైన వచ్చేసి రాగి బ్రౌను, అలాగే కిందంతా షేడెడ్ పైన హ్యాండ్ పెయింట్. బోర్డర్స్ వచ్చేసి ఇట్లా జరీ బోర్డర్స్. ఇక్కడ ఉన్న కలర్ వల్ల గ్రీన్తో మిక్స్ అయింది, ఇక్కడేమో బ్రౌన్తో మిక్స్ అయిందండి. ఈ చీర మొత్తం అంతా కూడా హ్యాండ్ పెయింట్తోనే. నేను ఈరోజు చూపించే ప్రతి చీర కూడా హ్యాండ్ పెయింట్ అండి. క్రీమ్ విత్ మస్టర్డ్ కాంబినేషన్లోనే హ్యాండ్ పెయింట్తో అండి. ఇది పళ్ళు. ఈసారి ఏంటంటే ఇక్కడ ఇంత ముందు చీరలకి ఈ ప్యానెల్స్ మధ్యలో వేశారు కదా హ్యాండ్ పెయింట్, ఇప్పుడేమో దాని పైనుంచి కూడా ఇలా ఒక క్రీపర్ లాగా వేసేసారు. చూడండి, బ్లౌజ్ నాకు అందట్లేదు అక్కడ. ఇదిగోండి బ్లౌజ్ అండి. బ్లౌజ్ కూడా బ్యాక్ నెక్ కి వచ్చింది. ఇదిగోండి, బ్యాక్ నెక్ షేప్ చూసారా ఇలా వచ్చింది. హ్యాండ్స్కి ఏమో రెగ్యులర్గా వచ్చినట్టే బోర్డర్ వచ్చిందండి. ఇదిగోండి, తర్వాత ఇక్కడ మన హైట్ను బట్టి ఈ ఫ్లవర్ కొంతమందికి ఫ్రంట్ వచ్చే అవకాశం ఉంటుందండి. బహుశా సన్నగా షార్ట్గా ఉన్న వాళ్ళకైతే వస్తుందేమో. చాలా బాగుంది అసలు. హ్యాండ్ పెయింట్ ఎంత అందంగా ఉందో చూడండి. ఇదిగోండి, ఇదంతా కూడా హ్యాండ్ పెయింటే. చాలా చాలా బాగుంది. అది కనుక ఫ్రంట్ రాని వాళ్ళకి ఈ పళ్ళు ఎండ్లో మనకి ఇట్లా వేసుకున్నప్పుడు పైన ఎడ్జ్లో ఇది వస్తుందండి. ఇంకొంచెం హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది వస్తుంది. అంటే ఏదో ఒక ఫ్లవర్ ఫ్రంట్ కవర్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ స్టెప్స్ పెట్టుకునే అలవాటు ఉన్న వాళ్ళకి ఇది కనిపిస్తుంది. పైన ఫ్రంట్ పైన సైడ్ వచ్చిన ఫ్లవర్ వచ్చినా కూడా కనపడదు. ఇదిగోండి, అసలు ఎంత బాగుందో చీర. మస్టర్డ్ కలర్, ఇలా జరీ బోర్డర్ బోత్ సైడ్స్ కూడా వస్తుందండి. లైట్ పీచ్ కలర్ అండి, రస్ట్ కాంబినేషన్లో వచ్చింది. బోర్డర్స్ ఏమో రస్ట్తో మిక్స్ అయ్యి జరీ బోర్డర్స్ వచ్చాయి. ఇది పళ్ళు. ప్యాటర్న్ అయితే ఇప్పుడు ఇంతకు ముందు మీరు చూసిన ప్యాటర్నేనండి. ఇదిగోండి, బ్లౌజ్ కూడా సేమ్ బ్లౌజ్ వచ్చింది. ఇదిగోండి, బ్యాక్ సైడ్ ఇలా ప్యాచ్. తర్వాత షోల్డర్ పళ్ళు దగ్గర ఇలా వస్తుందండి. లైట్ పీచ్ కలర్ శారీ కలర్ వచ్చేసి లోపలంతా కూడా ఈ విధంగా ఉంటుందండి. చూసారు కదండి, నేను ఈరోజు చూపించిన చీరలన్నీ కూడా కట్టుకుంటే చాలా అందంగా మీకు ఖచ్చితంగా ఒక డిజైనర్ లుక్ని తీసుకొచ్చే చీరలండి. నాకైతే చాలా బాగా నచ్చాయి. మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.